నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందు గల్ఫ్ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్ తో పాటు ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల కోసం ప్రజాభవన్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం తరపున పాలసీ రూపొందించామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పాలసీపై చర్చిస్తామన్నారు. 8 సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారి ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు. వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్ గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకున్నాం. గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీట్ 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసిన మేము వచ్చినాం. మళ్ళీసారి ప్రజాభవన్ లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ మీకు ఇస్తాం. ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణలో జనం తిరగబడ్డం మొదలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ గెలిచినందుకు తమకు ఓర్వలేని తనమేమీ లేదని, 5 ఏళ్లు కాంగ్రెస్ ఉంటేనే నల్లది తెల్లది తెలుస్తుంది అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే ఏడాది కాలం కూడా ప్రభుత్వం కొనసాగేలా లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. వాస్తవంగా వాళ్ళు గెలిచిండ్రు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఏదో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించింది అన్నారు. ఇక ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే అన్న ఉత్తమ్ దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఏమీ చేయలేదు. చేయకపోగా మనని చట్టపరంగా రావాల్సిన విషయాలుగా విస్మరించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో తెలంగాణకి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కట్టాలి. సెంట్రల్ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత తెలంగాణ వ్యతిరేక మోడీ ప్రభుత్వం ఆంధ్రాలో నిధులిచ్చి కట్టి పూర్తి స్థాయిలో ఆంధ్రాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తుంది. తెలంగాణలో బిల్డింగ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాదు, ఇంకా మొదలవుతుంది. బడ్జెట్ కేటాయింపు లేదు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ
కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయం లబ్ధిపొందే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. ఓరుగల్లు రాజకీయం వేడెక్కింది. అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అక్రమంగా డబ్బులు సంపాదించి హవాలా ద్వారా కడియం బయట దేశాలకు పంపారు అంటూ రాజయ్య హాట్ కామెంట్స్ చేయగా ఆధారాలు ఉంటే నిరూపించాలి అంటూ సవాల్ విసిరారు కడియం శ్రీహరి. గోరంతా ఉన్న బర్లం కొండంత ఎట్లాడాయంటే సోషల్ మీడియాలో ఏ పని జరిగినా గిన్నెలు బూళ్ళు ఉంటే, పెట్టెలు ఉంటే, పప్పు ఉప్పు చింతపండు ఉంటే ఏది కొన్నా కూడా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క 10% ఈ రాబందుకి ఇవ్వాలి. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు, అధికారులే పోయి ఆంధ్రలో తోటలు కొంటారు, ఇక వేరాల పట్టి భూములు కొనిపెట్టే కార్యక్రమం. ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిపోయిన ఇంకేంటి ఎడ్యుకేషన్, విద్యాశాఖ, ప్రాథమిక విద్యలే. ప్రాథమిక విద్య కూడా అందరినీ పక్కకు పెట్టి డిఈఓలను 23 జిల్లాలలో ఒక్కడిసారి మార్చేస్తే, డిఈఓలను మార్చేస్తే రెడ్డి గారిని రాజయ్య గారు మా చూడశెట్టి నీ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్ వేదికగా మాట్లాడుతున్నా. మీ దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరి దగ్గర నేను ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కానీ మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టు, సాక్ష్యాలతో బయటికి రా. నేను జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకుంటే మీరు చేసిన అవినీతి, రైతు బంధు పథకంలో రాజయ్య గారు చేసిన అవినీతిని, దేవాలయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో మన ప్రాంతానికి తాగునీరు అందించే స్కీమ్ లో మీరు చేసిన అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. శాసనైతే సవాలు స్వీకరించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు అజద్ ను జైల్లో వేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆయన జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం చాలా బలంగా ఉందని, ఎవరెంత ప్రయత్నించినా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయన हमको परवाह नहीं है, हमको डर नहीं है, लेकिन कैसे हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी, नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर देके जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। मुझे यकीन है कि नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। अरे गौर करो, थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर तस्वुर करके देख लो, मंजलिस नहीं, ओवैसी ब्रदर्स नहीं, ये कारकुन नहीं, ये सुदूर मोतमद नहीं, तो फिर हमारा कौन है? ये थोड़ी देर के लिए आंख बंद कर తమను చంపేందుకు కుట్ర జరుగుతోంది అన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీది అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఓవైసీ బ్రదర్స్ కు ఎక్కడికి పంపించాలి అనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు రాజా సింగ్. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన పెద్ద అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రచారం చేస్తుండు, బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు. నువ్వు సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నీ పెద్దన్నకి ఓటు ఎందుకు వేయాలి దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు, వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు సంపెడిది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి, అప్పుడు మేము ఆలోచన చేస్తాం.
కాంగ్రెస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమోషనల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్, కరప్షన్ అంటూ ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్నారు. రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాక ఓట్లు అడగాలి అన్నారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గాడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము, రాజకీయాలు మరి పాల్పడతామని చెప్పి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు. కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్, కన్నింగ్, కాన్స్పిరేషన్, దాంతో పాటు కన్ఫ్యూజ్ చేయడం. ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడానికి సిద్ధంగా కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తా ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్ పేరును అనౌన్స్ చేసింది. ఆ స్థానం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించగా లేటెస్ట్ గా బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. కాగా మే 13న ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనుంది ఎన్నికల సంఘం. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాబోయే ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య కాదు, మోసం చేసే చంద్రబాబు, ప్రజల మధ్య జరిగే యుద్దమని అన్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల్లో ప్రజలు కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భీమవరంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ కూటమికి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. తన మీద కోపంతో చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందని, ప్రశ్నలు సంధిస్తే శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం. జగన్ కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. రాళ్లు వేయండి. ప్రతిపక్ష నేత ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి చెల్లుబోయిన. రాజకీయాలపై ప్రజలకు విశ్వసనీయత కల్పించిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై దాడి చేయమని ప్రేరేపించారన్న చెల్లుబోయిన, చంద్రబాబు వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సత్యపాలన చేశారు. పాలనలో నిజాన్ని చూపించారు ఆయన. అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు సడలిపోతున్న నమ్మకానికి నిజమైనటువంటి పాలన సాగించి నమ్మకాన్ని పెంచారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మొక్కలోని ధైర్యంతో ఆయన సాగగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఈ జన ప్రభంజనాన్ని ఒక సంద్రం మాదిరిగా దేశానికి చూపించగలుగుతున్నాడంటే కారణం మీ ఆశీర్వచనాలే. ప్రతిపక్షాలు సీఎం జగన్ పై ఎంత దాడి చేయాలనుకుంటే ప్రజల్లో వైసీపీకి సీఎం జగన్ కు అంత ఆదరణ పెరుగుతుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి అన్నారు. ఈ దాడి వల్ల టీడీపీ, జనసేనకు లాభం కలుగుతుందని వారు భావిస్తున్నారని, కానీ వైసీపీకి సీఎం జగన్ వైపే ప్రజలు నిలుస్తున్నారని అన్నారు. గౌరవ మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది విజయవాడ నడిబొడ్డులో ఏ రకంగా అయితే కుట్ర పన్ని వారిపైన దాడి చేయడం జరిగింది, మరి అక్కడా కూడా మనోధైర్యం పోకుండా మరి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రజల మనిషి జగనన్న
చంద్రబాబు డైరెక్షన్ లో సిబిఐ సునీత కలిసి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు అవినాష్. చీకటి ఒప్పందంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్ గా మారారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా 3 ఏళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసులో ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి. ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, వై దే డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్. ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఇంపేర్ ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు. దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? నా సుంటకు సిపిఐకి అయితే సాధ్యం. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కోరారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ దాఖలైందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని లోకేష్ బెదిరిస్తున్నారని, రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం లేదా వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రంజిత్ కుమార్. అయితే చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని అన్నారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుంది అన్నారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పింది. అలాగే లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారు అన్న రెడ్ డైరీ అంశాలపై అప్లికేషన్ లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించొద్దు అన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా మొదట తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరించింది హైకోర్టు. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కోనసీమ జిల్లా డి రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీలో ఉన్నారు. సాధారణంగా 2 ఏళ్లకు మించి శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. అయితే ఈ కేసులో 18 నెలల శిక్ష మాత్రమే వేయడంతో ఎన్నికల్లో తోట త్రిమూర్తులు యథావిధిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే కోర్టు తీర్పుపై త్రిమూర్తులు బెయిల్కు అప్లై చేశారు. కేసులో ఉన్న 8 మందికి ఒక్కొక్కరికి 42,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. శ్రీరామ కళ్యాణోత్సవం లైవ్ కవరేజ్ కి ఈసీ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో లైవ్ కవరేజ్ పై మొదట ఆంక్షలు విధించింది ఈసీ. అయితే ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరుతూ లేఖలు రాసింది. ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎన్నికలకు కళ్యాణానికి సంబంధం లేకపోవడంతో లైవ్ కవరేజ్ కు పర్మిషన్ ఇచ్చింది ఈసీ. శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఆలయ ప్రాంగణాలు విద్యుత్ దీపాలు, వెదురు పందిళ్లు, బాపు చిత్రాలతో అలంకరించారు. చాందిని వస్త్రాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 24 సెక్టార్స్ లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల సందర్భంగా 1800 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
బెంగాల్లో రౌడీయిజం రాజ్యమేలుతోంది అన్నారు ప్రధాని మోడీ. గుండాలకు ఆశ్రయం కల్పిస్తూ టీఎంసీ ప్రభుత్వం ప్రజలు బానిసల్లా చూస్తోందని ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని గుండాయిజానికి చరమగీతం పాడాలంటే బీజేపీకి ఓటేయాలి అన్నారు. బెంగాల్ అభివృద్ధికి మోడీ గ్యారంటీ అని తెలిపారు. सरकार तोलाबाजों, अपराधियों और भ्रष्टाचारियों का अड्डा बन गई है. बीजेपी कार्यकर्ता की यहां आए दिन हत्याएं होती हैं. बंगाल में भ्रष्टाचार का भी खुला खेल खेल रही. सरकारी ठेके टीएमसी के गुंडों का बिजनेस बन गए हैं. ये अपने भ्रष्टाचार और अपराधों को छिपाने के लिए కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు మోడీ ఒక సాధనంగా మారారని ఆరోపించారు. సంపన్నుల బ్యాంకు రుణాలు మాఫీ చేయించారని, ఇప్పటివరకు సుమారు 25 మందికి దాదాపు 16 లక్షల కోట్లు మాఫీ చేయించారని రాహుల్ మండిపడ్డారు. దేశంలోని రైతుల సమస్యలపై ప్రధాని ఏనాడు మాట్లాడారని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు మోడీకి పట్టవని రాహుల్ ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. I don't know if you saw his interview with ANI yesterday. I don't know if you saw his case in ANI. 2023 యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1016 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్ లో 113 మందిని ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవ సాధించగా, రెండో స్థానంలో అనిమేష్ ప్రధాన్ నిలిచారు. సివిల్స్ లో 50 మందికి పైగా తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరి అనన్యారెడ్డి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ ఆల్ ఇండియా 27వ ర్యాంకులో నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చందాటికి గ్రామానికి చెందిన ఆర్ విశాల్ 718 ర్యాంకు సాధించారు. కాగా విశాల్ తండ్రి మంచిర్యాల ఏసీపీగా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 ర్యాంకులొచ్చాయి. వరంగల్ టౌన్ కు చెందిన జయసింహారెడ్డి 103వ ర్యాంక్, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయంపు కిరణ్ 558వ ర్యాంక్, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764వ ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా ఎండలు మండుతుంటే కశ్మీర్లో మాత్రం మంచు దట్టంగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో కశ్మీర్ లోయ అందాలు సంతరించుకుంది. అయితే జోజిలా పాస్ చుట్టూ దట్టంగా మంచు కురుస్తూ ఉండడంతో శ్రీనగర్ లేహ్ హైవేను తాత్కాలికంగా మూసివేశారు. సరిహద్దు రహదారి నిర్వహణ సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి హైవేపై మంచును తొలగించే పనిలో ఉంది. రోడ్డు పూర్తిగా మంచుతో కప్పేయడంతో జేసీబీ సాయంతో మంచును తొలగిస్తున్నారు. శ్రీనగర్ లేహ్ హైవేనే కాకుండా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా హిమపాతంతో జనజీవనం స్తంభించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశీయ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కూడా తోడవడంతో దేశీయ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. గత వారం రికార్డు స్థాయిలో 75,000 మార్కును దాటిన సెన్సెక్స్ ఇవాళ 73,000 పాయింట్ల దిగువకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి 456 పాయింట్ల నష్టంతో 72,943 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. దాదాపు 2,218 షేర్లు లాభాలు ఆర్జించగా 1,464 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ 124 పాయింట్లు పతనమై 22,147 వద్ద ముగిసింది. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.